హాయ్ ఫ్రెండ్స్! వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వాహనదారులకు ఒక పెద్ద టెన్షన్ కూడా మొదలవుతుంది. అదేంటో తెలుసా? రోడ్లపై భారీగా నిలిచిపోయే నీరు, అకస్మాత్తుగా పడే వర్షాలు, వరదలు. ఈ సీజన్లో మన కార్లు నీట మునిగిపోవడం, ఇంజిన్లోకి నీళ్లు వెళ్లడం లేదా చెట్లు కూలి కార్లపై పడటం లాంటి ప్రమాదాలు చాలా కామన్ అయిపోయాయి. అసలు ఇలాంటి సమయంలో మీ కారు పాడైతే ఇన్సూరెన్స్ డబ్బులిస్తుందా? లేదా మన జేబు నుంచి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సొస్తుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. భారీ వర్షాలు మరియు వరదల వల్ల ఈ సీజన్లో కార్లు డ్యామేజ్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ. ముఖ్యంగా రెండు ప్రధానమైన సమస్యలు ఎదురవుతాయి. నీరు చేరి పాడవడం, వాటర్ లాగింగ్. రోడ్డుపై నిల్చిన వర్షపు నీరు ఇంజిన్లోకి వెళ్లడం వల్ల లేదా కారు ఎలక్ట్రానిక్స్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కారు ఆగిపోవడం. చెట్లు పడటం, ట్రీ ఫాల్. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు చెట్లు విరిగి కార్లపై పడితే బాడీ డ్యామేజ్ కావడం. ఈ రకమైన నష్టాలన్నీ సాధారణంగా మీ కారు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ అవుతాయి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు క్లెయిమ్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడే చాలామంది పెద్ద తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ను రిజెక్ట్ చేసే ప్రమాదముంది. అవేంటో చూడండి. మొదటి తప్పు, లోకల్ రిపేర్లు. నీటిలో ఆగిపోయిన కారును నేరుగా అథరైజ్డ్ సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లకుండా రోడ్డు పక్కన ఉండే లోకల్ గ్యారేజీల్లో టెంపరరీగా రిపేర్ చేయించడం. ఇలా బయట టెంపరరీ రిపేర్లు చేయిస్తే ఇన్సూరెన్స్ వర్తించదు. రెండో తప్పు, ఇన్సూరెన్స్కు సమాచారం ఇవ్వకపోవటం. కారు దెబ్బతిన్న వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి ముందుగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. అలా చేయకుండా ఆలస్యం చేయడం లేదా సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే క్లెయిమ్ ప్రాసెస్ చాలా కష్టమవుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సాధారణ కార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇంజిన్లోకి నీరు చేరి హైడ్రోలాక్ కావటం వల్ల జరిగే నష్టాన్ని నేరుగా కవర్ చేయకపోవచ్చు. అందుకే మీరు కొత్త కార్ తీసుకునేటప్పుడు లేదా పాలసీ రెన్యూవల్ చేసేటప్పుడు ఇంజిన్ ప్రొటెక్షన్ అనే యాడ్ ఆన్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీ పాలసీలో ఈ ఇంజిన్ ప్రొటెక్షన్ లేకపోతే ఇంజిన్ రిపేర్ ఖర్చు మొత్తం మీరే భరించాల్సొస్తుంది. అదనపు ఖర్చు పడకుండా ఉండాలంటే ఈ చిన్న జాగ్రత్త చాలా ముఖ్యం. సో ఫైనలీ చెప్పేదేంటంటే, ఈ వర్షాకాలంలో వీలైనంత వరకు నీరు ఎక్కువగా నిల్చే ప్రాంతాల్లోకి మీ కార్లను తీసుకెళ్లకండి. ఒకవేళ అనుకోకుండా కారు పాడైతే కంగారు పడకుండా వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. కారును ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కే తరలించండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.